బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఎప్పుడైనా ఏదన్నా ఇలా అలాంటి ఎటన్నా సినిమాకి మీరు చెప్పారండి ఈ పాత్రకు నేను సూట్ అవ్వను, నేను సరిపోను, మీరు తీసుకోకండి చెప్పాను. కొన్ని పాత్రలు మనకి లొంగవు. ఈ పాత్ర ఏంటి ఇలా ఇలా ఉంది, బుడబుడక్కల వాడ వేషం ఏదో వేశాను నేను. పోతరాజు గారి పిక్చర్ అనుకుంటాను. అంజలిదేవి మేకప్ మ్యాన్, నేను నూతన్ ప్రసాద్, జయమాలిని, కాశీ విశ్వనాథ్. మేము ఓ డ్యాన్స్ కూడా చేసాను. ఆ ఫోటో కూడా నాకు ఇచ్చాడు, నాకు ఆత్మకథలో వేశాను. ఆ పాత్ర లొంగేది కాదు, నేను ఎప్పుడు చూడలేదు ఆ బుడబుడక్కల వాడు ఎలా ఉంటాడో. బట్ వేషం వేసుకుని ఆ కాస్ట్యూమ్ వేసుకునేసరికి ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, అది కూడా ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఇంప్రొవైజేషన్, నాట్ ఎ రియలిస్టిక్ ఇంప్రొవైజేషన్, బికాజ్ ఐ నెవర్ సీన్ వన్ ఆర్ ఐ నెవర్ ఇంబైబ్డ్ వన్. యూ అండర్స్టాండ్? అది పాయింట్. సార్ నాకు ఒక డౌట్ సార్, ఒక క్వశ్చన్. మీరు సాంప్రదాయాలు లేకపోతే మంచి చెడు మధ్యతరగతి జీవితాలు ప్లస్ స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళ వైపు ఎట్లా మసలుకోవాలి, ఇలాంటి విషయాల్లో మీకు చిన్నతనం నుంచి చాలా అవగాహన ఉంది. మీరు రచనలు కూడా చాలా చేశారు. కానీ సినిమా రంగంలో మీరు ఎన్నో పాత్రలు విలన్గా పోషించారు. చాలా సందర్భాల్లో మీరు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే సీన్స్ కూడా ఉన్నాయి, అలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వాట్ వర్ యూ గోయింగ్ త్రూ సార్ ఎప్పుడన్నా, దో ఇట్ వాజ్ అన్ యాక్టింగ్? అలా ఎప్పుడు ఆలోచించలేదు, నేను కూడా ఊహించలే. విచిత్రం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగావు నన్ను. నేను ఇంప్రొవైజ్ చేసిన బ్యాడ్ క్యారెక్టర్ చేస్తుంది భారతీయ సినిమాలో లేదంతవరకు. నువ్వు క్షమించాలి, ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను, కెమెరాల ముందు చెప్తున్నాను ఈ పాయింట్. బికాస్ దట్ జాన్ వాజ్ నాట్ దేర్ ఇన్ ఇండియన్ సినిమా. నేనే ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, నాకు ఏవైతే లిమిటేషన్సో అవి నేను చేయాల్సి వచ్చింది కనుక. ఇంట్లో రామి విధుల కృష్ణయ్య అనే సినిమా నేను చేస్తాను రాయలే, నీకు అర్థమైంది కదా. ఎవరో చేస్తారు అనుకోండి, రాసిన సత్యనారాయణ గారు చేస్తాడు, రంగనాథ్ చేస్తాడు, రావు గోపాలరావు చేస్తాడు, వెంకయ్య చేస్తాడు, అప్పలకొండ చేస్తాడు, ఎవరో చేస్తాడు. నేను చేయాలంటే ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్ 100 క్వశ్చన్స్. నేను సత్యనారాయణ గారిలా పెద్ద శరీరం కాదు, నేను ఇలా ఉంటాను. నేను పెద్ద గొంతుకు కూడా కాదు రంగారావు గారిలాగా, ఆయన మహానుభావుడు అలాగా అనిపిస్తుంటాడు. కళ్ళు ఇలాగంటే పెద్ద పెద్ద కళ్ళు కనిపించడానికి పెద్ద కళ్ళు ఇవి కూడా లేవు. నో వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ, నాకు ఏవైతే లేవో వాటిని అకామిడేట్ చేస్తూ నాకు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే డీల్ చేయగలిగిన ఒక బ్యాడ్ క్యారెక్టర్ తయారు చేశాను. ఓకే, నేను నీ పక్కన వెళ్ళిపోతున్నాను అనుకో, నువ్వు నన్ను నాకు పరిచయం లేకపోయినా నువ్వేమంటావు, నీ పక్కన ఎవరైనా కుర్రాడు వెళ్ళిపోతావు, వాళ్ళప్పుడు మాట్లాడారా నమస్కారం సార్ అంటావు కదా. ఈ మాట తప్పనిసరిగా అనేటట్టుగా పాత్ర తయారు చేశాడు. ఓకే, నీకు అర్థమైందా? సో ముందు రాసింది వేరు, ఎప్పుడైతే మీరు నటిస్తున్నారని తెలుసుకున్నారో నేను ఇంప్రూవైజ్ చేసుకున్నా బికాజ్ దట్ ఈజ్ ఈజీ ఫర్ మీ. ఏమా చాలా బాగున్నావు నువ్వు మన సుబ్బారావు అమ్మాయి కదా నువ్వు. మీ నాన్నగారు చాలా గొప్పవాడమ్మా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బుధమి చేసాడు. ఈ పిల్ల మామూలుగా మాట్లాడింది, వెళ్ళిందా కాదు. ఇవాళ ఇక్కడ సాయంకాలం 6 గంటలకి ట్యాంక్ బండ్ రోడ్డు. నమస్కారం, మా సుబ్బారావు అమ్మాయి ఉషా భార్యతో పరిచయించాడు. ఏంటి వీడి దరిద్రుడు, ఇజ్ ఇట్ పాసిబుల్? హీ డిడ్ ఇట్. జీవితంలో ప్రేమ, జీవితంలో దుర్మార్గంగా కనిపిస్తూ దుర్మార్గాన్ని చేసే దుర్మార్గుడు కంటే దుర్మార్గంగా కనిపించకుండా క్యామఫ్లాజ్ చేసిన దుర్మార్గాన్ని చూపే పెద్ద మనిషిలా కనిపించే దుర్మార్గుడు ఉన్నాడే, ఆ దుర్మార్గం రేంజ్ ఎక్కువ. నాతో అన్నాడు ఈ మాట కన్నడలో, అతని పేరు ద్వారకేష్. మారుతారు మీ భాష చేసేవాడు మా భాషలో లేరన్నారు. ఆయన పొరపాటు పడ్డాడు, ఏ భాషలో లేరు. గొల్లపూడి మారుతారా ఈ జాన్ని పట్టుకొని 280 సినిమాలు చేశాడు. ఏంట్రా ఈ పిల్ల, అరే ఈ పిల్లని చూడలేదేంట్రా మనం. ఎవరే నువ్వు నీ పేరేంటి? వెంకయ్య సార్, ఓ పని చేయరా, చంపే. సాఫ్ట్ అబ్యూజ్. నో ఇట్స్ అన్ యాంగులారిటీ. నేను చంద్రమోహన్ ఒకసారి తిట్టుకుంటాం, మిమ్మల్ని పీకనోళ్ళు చంపేయాలని ఉందండి నాకు.
నిజంగా ఉంటుందండి, కష్టం కాదు పని, మీరు చేయలేరు. మీరు పని చేయొచ్చండి. ఎప్పుడైనా నేను స్విచ్ వేసేటప్పుడు అక్కడ వైర్ కనిపించేది పెట్టాను, షాక్ కూడా చచ్చిపోవచ్చు. అయితే ప్రమాదం ఉంటుంది, ఆ షాక్ మీకు తెలియ ప్రమాదం ఉంది, అది మంచిది కాదండి. ఒక పని చేసి కత్తితో పడుస్తానండి, మీరు పడలేదు సార్, ఇలా మాట్లాడుకుంటాం కదా. నేను వెళ్ళే ముందు ఒక్క మాట చెప్తే వెళ్తాను సార్ మీతోటి, చెప్పండి సార్, ఐ హేట్ యూ అండి అంటాడు చంద్రమోహన్. థ్యాంక్స్ అండి, నాకు తెలుసండి ఈ విషయం ముందే. నమస్కారం అండి, జాత్ చూడు కాలు పడిపోతా. రాజురాణి జాకిలో మా ఇద్దరి మధ్య సీను. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో ఒక పెక్యులర్ యాంగులారిటీ, ది యాంగులారిటీ సమ్టైమ్స్ విల్ గివ్ ఎన్ ఎంఫసిస్. ఏమ్మా నమస్తే, నువ్వు ఎక్కడ చూశాను నిన్ను అని పరిచయం. దట్ వాజ్ గొల్లపూడి మాత్రం ఇంట్రొడక్షన్. ఇంట్లో రామ విజయకృష్ణయ్య, జై జగదీయ హరే ఎవరో మహాభక్తుడు అని అవుట్ బ్లాక్ వాయిస్ అని వస్తుంది. ఇలా తలుపు ఓపెన్ చేస్తే పెద్ద మనిషిలాగా ఉన్నా, బొట్టు పెట్టుకున్నా, గొల్లపూడి మారుతిరావు అని కొత్త మొహాన్ని, దేశం ప్రపంచం ఎవరు చూడలేదు దేశం ఇంతవరకు, వాడిని చూసి నవ్వాలో ఎడవాలో వాడికి తెలియదు, దేశానికి తెలియదు అని చూశారు. ఎవరమ్మా నువ్వు, నేను ఎవరో నీకు తెలీదా? చూడమ్మా, ప్రపంచంలో చాలామందిని కలుస్తూ ఉంటాం, అందరూ మనకి జ్ఞాపకం ఉండరు కదా. మన ఇద్దరం ఎప్పుడు కలిసాం, ఏ సందర్భంలో కలిసాం, ఎలా కలిసాం, ఇది క్యారెక్టర్. కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ చేయి, అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలామంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే చిరంజీవి. ఇంట్లో రామయ్య వీధిలో రామయ్య అండి చిరంజీవి గారు, నేను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నన్ను ఎందుకు చంపుతా, నేను అది అలా 5 పాటలు పాడా, 40 సీన్లు. ఫస్ట్ సినిమా జీవితంలో చేసి అయితే ఒకటి, నేను ఐ వాజ్ అన్ యాక్టర్ ఆన్ స్టేజ్, ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకోటి ఏదో వచ్చింది. నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివి ఉండకపోతే రాఘవ్ గారు కూడా ఇన్స్పైర్ అయి ఉండడు, కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయి ఉండడు. నేను నటించగలన్న విషయం నా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. పాయింట్ అది కాదు. ఐ నెవర్ ట్రైడ్, ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్, నో బడీ ట్రైడ్. వీడికి 40 సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రామ వీధిలో కృష్ణ అయిన టైటిల్ రోల్ ఎవడు చేయిస్తాడు నా చేత? అసలు మళ్ళీ అడిగినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు? అన్నారా? నేను చేయడం వ్యాపారం ఏమై మీకు పిచ్చెత్తిందా మీకు అన్నాను నేను. నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో. చిరంజీవి నేను రుళ్ళకర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని. అంత అంత చక్కటి మిత్రుడు, చాలా గొప్ప కృషి చేసే మనిషి, హార్డ్ వర్కింగ్ మ్యాన్. అన్ అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే, యూనో ఆ రోజుల్లో. అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్. ఏ రోజు నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కాదు. తెలీదు ఏం చేస్తామో. ఈ సినిమాని చూస్తారా, చూస్తే ఎలా చూస్తారు, ఎంజాయ్ చేస్తారా, చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు. 515 రోజులు పోయింది మా 515 రోజులు. అయ్యో, ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ 15 మంది ఉన్నారు. ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్.